తులసి కేవలం మొక్క మాత్రమే కాదు. శ్రీవారికి తులసి అంటే ఎందుకంత ఇష్టం? తులసి మాల శ్రీవారిని ఎందుకంత మెప్పిస్తుందంటే, తులసి మాల యొక్క మహిమ ఏమిటంటే, ఇది హిందూ పురాణంలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువులు ఎలాంటి హిందూ ఇల్లు కానీ ఉండదనమాట. ఎందుకంటే దానికంత శక్తి ఉన్నది. తులసి పురాణంలోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క అది. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు కూడా చెబుతూ ఉంటారు. మరి తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. కానీ ఎన్నో విశిష్టతలకు కలిగినది ఈ తులసి. అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు. తులసి మాలలు వేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతో అలంకారం చేస్తారు. తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీవారికి చాలా ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టం అంటే, తులసి ఒక ఆధ్యాత్మిక వృక్షం. వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు. తులసిని పూజిస్తే సఫలీకృతం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక శ్రీకృష్ణుడు తులాభారం అప్పుడు కథను వినే ఉంటారు. పూర్తి మలుపు తిప్పింది కదా తులసి దళమే. తులసి ఆకు, తులసి మలాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయనకు తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వెయ్యగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరితూగారు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకుకు సమానమని అర్థం. అది శ్రీకృష్ణ తులాభారం అనేది చెబుతుంది. భక్తితో మనస్ఫూర్తి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.